నాన్న నాన్న బాబు పొద్దున్నే స్టార్ట్ చేశారా? నాని ప్లీజ్ అల్లరి చేయకు. ఈ ఫ్రైడే ఏంటో గుర్తుంది కదా? ఫ్రైడే? అబ్బా అది కాదు నాన్న, డేట్ జూలై 10th. ఇంకా మా నాన్నగారి బర్త్డే కూడా ఉంది కదా రోజు. నాన్న స్కూల్ టీమ్ లో నారన్స్ ఎక్కువ ఉన్నా కోచ్ విశాల్ గారినే కెప్టెన్ చేశారు నాన్న. అవునా? అవును నాన్న, ఆడి దగ్గర ఇండియన్ జెర్సీ ఉంది. టీం అంతా కూడా వాడికే సపోర్ట్. ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అది వేసుకొచ్చి స్టైల్ కొడుతూ ఉంటాడు. నాన్న వింటున్నావా? నా దగ్గర కూడా టీ షర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాన్న నాని ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎవరు ఏం వేసుకుంటున్నారన్నది పక్కన పెట్టి నీ గేమ్ నో సరిగ్గాడు. కెప్టెన్ అయ్యేది అందరిలో బాగా ఆడేవాడు కాదు, అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు. అది ఎవరైనా నీకన్నా మీ కోచ్కి బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది. త్వరగా ప్రాక్టీస్ రా, స్కూల్ కూడా వెళ్ళాలి. వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి. బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి. నిజంగా జెర్సీ కొంటావా నాన్న? తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు, నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు. హలో ఛాంపియన్, ఎలా ఉన్నావు? సార్, చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు ఛాంపియన్ అని పిలిచిన ప్రతిసారి ఏమైనా చేశానేమని అనుమానం వస్తుంది సార్. అనుమానం ఎందుకురా? మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండేవారు? ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంటి ఇద్దరు కొడతారు. ఎందుకు కొడతారు? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ట్రిపుల్ సెంచరీ, 3 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 65 50లు. అమ్మాయి ఎలా ఉంది? బానే ఉంది సార్. మంచి పిల్ల. మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది. నమస్తే సార్. మొత్తాన్ని వచ్చేసాయా? సార్, లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి, స్టోర్ రూమ్ లో పెట్టేసి. సరే సార్. న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా, ఇండియాతో వన్డే ఇంటర్నేషనల్ కి ముందు హైదరాబాద్ క్లబ్ తో చారిటీ మ్యాచ్ ఉంది. ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో 5 6 కొట్టావు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తిరిగి వస్తారండి సార్. ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అర్జున్, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నా మాట వినరా, క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకెంట్ ఉంది. నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సార్, నేను క్రికెట్ ఆడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఏదో అనుకున్నా అవ్వలేదు. మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్ గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఒక్కసారి ఆలోచించుడు. నీ గురించి నాకు తెలుసు కదా. ఆ రూపు లోపల ఉండే అర్జునే వేరు. లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది
ఆ 66 అడుగుల పిచ్చి మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు. No doubt. Thank you so much, sir. Thank you, sir. Thank you, sir. Hey, yes. ఆల్ ది బెస్ట్. ఇక్కడంతా డబ్బులు రికమెండేషన్సేరా. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు. కొంచెం కూడా మనస్సాక్షి లేదురా ఎవరికి. పిచ్చి పుట్టిందా నీకు? ఆ? ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఆ? ఏమైందిరా నీకు? ఛ! ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే. ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి. నా ఏజ్ ఇప్పుడు 26 సార్. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది. నా లిమిట్ ఇంతే అనుకుంటా. ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నన్ను వదిలేదు సార్ ప్లీజ్. అర్జున్, అర్జున్, అర్జున్!